మనిషి టెన్షన్ పడుతున్నప్పుడు రిలీజ్ అయ్యే హార్మోన్ ఏంటి మనం చెప్పాను నేను, కార్టిసాల్. కార్టిసాల్ ఈ హార్మోన్ మన బాడీకి లేకపోయిన ప్రమాదమే, అదిగా ఉన్న ప్రమాదం. ఎంత ఉండాలో అంత ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ యోగా చేస్తున్నారు, వాడికి యోగా అంటే ఒక పనిష్మెంట్. ఎవరికో ఏదో తగిలినట్టుంది. ఇలాంటి వాడికి యోగా అంటే ఒక భయం. వెళ్ళిపోతే యోగా మేడం ఎక్కడ తిరద్దు అని వస్తాడు తప్ప యోగా చేయాలని రాడు. అంటే బేసికల్లీ టెన్షన్ పడతా ఉన్నాడు. లైట్గా తీసుకుని వినండి, నన్నే అంటున్నారని ఎవరు అనుకోవచ్చు. ఆ యోగా క్లాస్కి వచ్చినప్పుడు ఈ టెన్షన్ వల్ల, ఈ బద్ధకం వల్ల ఆడికి ఏం రిలీజ్ అవుతుంది? కార్టిసాల్ హార్మోన్. అది దానివల్ల ఉపయోగం ఉంది అప్పుడు యోగా చేయడం వల్ల. ఎందుకు నేను మీతో పాటు దిగిపోయి అప్పుడప్పుడు ఒక నాలెడ్జబుల్ క్వశ్చన్స్ అడగడం, ఎంటర్టైన్మెంట్గా తీసుకెళ్ళడం, చెప్పుకుంటా వెళ్ళడం, రిపీట్ అవ్వనటువంటి పోస్చర్స్. ఆవిడ చెప్తారని మెంటల్గా మీకు తెలిస్తే బోర్ కొడద్దేమోనని ఇవాళ రిపీట్ అయిన పోస్టర్ మనం ఎప్పుడు రిపీట్ అవ్వదు. అవునా కదా? అది చేస్తున్నాము అంటే మనకి ఏంటి కంట్రోల్లో ఉండే హార్మోన్? కార్టిసాల్. కాబట్టి యోగాకి వెళ్ళిపోయి పనిష్మెంట్ లాగా 50 సార్లు సూర్య నమస్కారాలు చేయండి, ఒక 30 సార్లు ఇచ్చేయండి అని బలవంతంగా, ఆశ్రమంలో కూడా అంతే 60 సార్లు 70 సార్లు ఉండాలి అని చెప్పి కండిషన్ పెట్టి వదిలేయొద్దు. చేస్తే మంచిది, చేయగలిగిన వాళ్ళు చేస్తే చెయ్యండి, చేయలేని వాళ్ళని చూస్తూ శవాసంలో పడుకోండి. అదే తప్ప చేస్తారా సస్తారా అని చెప్పి పనిష్మెంట్ లాగా యోగా చేయించి లేనిపోయిన హార్మోన్లు ఇక్కడికి వచ్చి రిలీజ్ చేయించుకోవడం అనేది కూడా పర్ఫెక్ట్నెస్ కాదు. ఎనీ డౌట్స్? ఇంకోటి